శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 74వ సర్గము. లంకా దహనము, రాక్షసుల విలాపము. వీక్షమానస్తతో లంకాం కపిః కృత మనోరథః వర్ధమాన సముత్సాహః కార్యశేషమచింతయత్. ఇంతవరకును తన సంకల్పములను నెరవేర్చుకొనిన హనుమంతుడు తదేక దృష్టితో లంకను చూచుచు ఉప్పొంగుచున్న ఉత్సాహముతో అనంతర కర్తవ్యమును గూర్చి ఆలోచింపసాగెను. ఖిన్ను కల్వ వశిష్టం మే కర్తవ్యమిహ సాంప్రతం యదేషాం రక్షసాం భూయః సంతాప జననం భవేత్. ఇప్పుడు నేను ఈ రాక్షసులకు ఇంకనూ తీవ్ర మనస్తాపము కలిగింపవలసి ఉన్నది. అందులకై ఈ సమయమునకు తగినట్లుగా నేను చేయవలసిన కార్యమేమి మిగిలి ఉన్నది. వనం తావత్ ప్రమథితం ప్రకృష్టా రాక్షసా హతాః బలైకదేశః క్షిపితః శేషం దుర్గ వినాశనం. అశోకవనమైతే ధ్వంసమైనది, ప్రముఖులైన రాక్షసులందరూ నిహతులైరి, సైన్యములో కొంత భాగము మట్టి గడిచినది, ఇంకా లంకానగరమును నాశమనర్చుట మాత్రము మిగిలి ఉన్నది. దుర్గే వినాశితే కర్మ భవేత్ సుఖ పరిశ్రమం అల్పయత్నేన కార్యేస్మిన్ మమ స్యాత్ సఫలశ్రమః. దుర్గమును అనగా లంకానగరమును నశింపజేయుట పూర్తి అయినచో నేను ఇంతవరకును చేసిన కార్యములు అనగా సముద్ర లంఘనము, సీతాదేవిని దర్శించుట, అశోకవనమును భంగపరచుట, దౌత్యమును మొదలగునవి అనాయాసముగా నెరవేరినట్లే. స్వల్ప ప్రయత్నముతోడనే ఈ కార్యమును కూడా పూర్తి చేసినచో నా శ్రమయంతయు ఫలించినట్లే యగును. యో హ్యయం మమ లాంగూలే దీప్యతే హవ్యవాహనః అస్య సంతర్పణం న్యాయం కర్తుమేభిర్గృహోత్తమైః. నా వాలమున ప్రజ్వలించుతున్న ఈ అగ్నిదేవునకు నన్ను చల్లగా చూచి నాకు తోడ్పడినందులకై కృతజ్ఞతగా ఈ మహాభవనములను ఆహుతిగా సమర్పించటం న్యాయమగును. తతః ప్రదీప్త లాంగూలః స విద్యుదివతోయదః భవనాగ్రేషు లంకాయ విచచార మహాకపిః. అనంతరము ఎగయుచున్న వాలాగ్ని జ్వాలలతో కూడిన హనుమంతుడు విద్యుత్కాంతులతో మెరయుచున్న మేఘము వలె విలసిల్లుచు లంకానగరమునందలి భవనాగ్రములపై సంచరింపసాగెను. గృహాద్గృహం రాక్షసానాం ఉద్యానాని చ వానరః వీక్షమానో హ్యసంత్రస్తః ప్రాసాదాంశ్చ చచారసః. ఆ కపివరుడు నిర్భయముగా ఉద్యానవనములను ప్రాసాదములను చూచుచూ రాక్షసుల యొక్క గృహములపై
ఒక గృహము నుండి మరి ఒక గృహముపై తిరుగసాగెను. అవప్లుత్య మహావేగ ప్రహస్తస్య నివేశనం అగ్నిం తత్ర స నిక్షిప్య శ్వసనేన సమోబలి. మహాబలపరాక్రమశాలి అయి వాయువేగము గల హనుమంతుడు మొదట ప్రహస్తుని ఇంటిపై వాలి దానికి నిప్పంటించెను. ఈ విధముగా ప్రధానమంత్రి గృహముతో లంకానగర దహన కార్యక్రమమునకు బోణీ గావించెను. తతోస్యత్ పుప్లువే వేస్మ మహాపార్శ్వస్య వీర్యవాన్ ముమోచ హనుమానగ్నిం కాలానల శిఖోపమం. పిదప మహాశక్తిమంతుడైన మారుతి ఆ సమీపముననే గల మహాపార్శ్వుని భవనము మీదికి దూకి దానిపై ప్రళయాగ్ని తుల్యమైన అగ్నిజ్వాలలను ఉంచెను. వజ్రదంష్టస్య చ తథా పుప్లువే స మహాకపిః సుఖస్య చ మహాతేజాః సారణస్య చ ధీమతః తదా చేంద్రజితో వేస్మ దదాహ హరియోదపః జంబుమాలే సుమాలేశ్చ దదాహ భవనం తతః. అట్లే మహాతేజస్శాలియు వానరోత్తముడు అయిన హనుమంతుడు వరుసగా వజ్రదంష్టుని భవనము మీదను ప్రజ్ఞాశాలి అయిన శకుని హర్మ్యము పైనను సారణుని గృహోపరిభాగమునను ఇంద్రజిత్తు ప్రాసాదము పైనను వాలి వాటినన్నింటినీ దహించి వేసెను. పిదప జంబుమాలి సుమాలి అను వారి భవనములకును నిప్పంటించెను. రశ్మికేతోశ్చ భవనం సూర్యశత్రోస్తథైవ చ హ్రస్వకర్ణస్య దంష్టస్య రోమసస్య చ రక్షసః యుద్ధోన్మత్తస్య మత్తస్య ధ్వజగ్రీవస్య రక్షసః విద్యుజ్జిహ్వస్య ఘోరస్య తథా హస్తిముఖస్య చ करालस्य पिशाचश्च शोणिताक्षस्य चैव हि कुम्भकर्णस्य भवनं मकराक्षस्य चैव हि यज्ञशत्रोश्च भवनं ब्रह्मशत्रोस्तथैव च नरान्तकस्य कुम्भस्य निकुम्भस्य दुरात्मनः वर्जयित्वा महातेजा विभीषणगृहं प्रति क्रममानः क्रमेणैव ददाह स महाकपिः. మహాతేజస్శాలి అయిన హనుమంతుడు క్రమముగా రశ్మికేతుడు, సూర్యశత్రువు, హ్రస్వకర్ణుడు, దంష్టుడు, రోమసుడు, యుద్ధోన్మత్తుడైన మత్తుడు, ధ్వజగ్రీవుడు, విద్యుజ్జిహ్వుడు, ఘోరుడు, హస్తిముఖుడు, కరాలుడు, పిశాచుడు, శోణితాక్షుడు, కుంభకర్ణుడు, మకరాక్షుడు, యజ్ఞశత్రువు, బ్రహ్మశత్రువు, నరాంతకుడు, కుంభుడు, నికుంభుడు, దురాత్ముడు మొదలగు వారి గృహములను దహించి వేసెను. కానీ గొప్ప కృతజ్ఞుడైన మారుతి విభీషణుని ప్రాసాదమును మాత్రము తాకనైనా తాకలేదు. ఏలనన విభీషణుడు రావణ సభలో తనకు అండగా నిలిచి ధర్మవచనములను పలికెను. తేషు తేషు మహార్హేషు భవనేషు మహాయశాః గృహేషు వృద్ధి మతామృద్ధిం దదాహస మహాకపిః. వాసికెక్కిన ఆ వానరోత్తముడు ఐశ్వర్యవంతులైన రాక్షసుల యొక్క భవనముల యందును అమూల్యములైన హర్మ్యముల యందును గల మణులు ప్రవాళములు మున్నగు సంపదలను బుగ్గిపాలు చేసెను. మొదట అగ్నివాయువులు రావణునకు భయపడి తమ శక్తులను మందముగా ప్రదర్శించినను పిమ్మట సీతాదేవి ప్రభావము చేతను ఆంజనేయుని విజృంభణ కారణముగను ఒక్కసారిగా చెలరేగిరి. సర్వేషాం సమతిక్రమ్య రాక్షసేంద్రస్య వీర్యవాన్ ఆససాదాద లక్ష్మీవాన్ రావణస్య నివేశనం. సర్వ శుభలక్షణ సంపన్నుడైన మహావీరుడగు హనుమంతుడు అందరి గృహములను అగ్నికి ఆహుతి అనర్చిన పిమ్మట రాక్షసరాజైన రావణుని ప్రాసాదమునకు చేరెను. తతస్తస్మిన్ గృహే ముఖ్య నానారత్న విభూషితే మేరు మందర సంకాసే సర్వమంగళ శోభితే ప్రదీప్తమగ్ని ముత్సృజ్య లాంగూలాగ్రే ప్రతిష్ఠితం ననాద హనుమాన్ వీరో యుగాంత జలదో యథా. వీరుడగు హనుమంతుడు మేరు మందరా పర్వతముల వలె మహోన్నతమైనదియు సర్వవిధ శుభలక్షణములతో విలసిల్లుచున్నదియు నానా విధములకు రత్నములతో అలంకృతమైనదియు అయిన ఆ ముఖ్య ప్రాసాదమునకు తన వాలాగ్రమున మండుచున్న అగ్నిని అంటించి ప్రళయకాల మేఘము వలె గర్జించెను. శ్వసనేన చ సంయోగాత్ అతివేగో మహాబలః కాలాగ్నిరివ జజ్వాల ప్రావర్ధత హుతాశనః. మహాబలశాలి అయిన అగ్ని వాయువు తోడగుట వలన మంటలు చెలరేగగా వృద్ధి పొంది ప్రళయాగ్ని వలె ప్రజ్వలించెను. ప్రదీప్తమగ్నిం పవనః తేషు వేస్మ స్వచాలయత్ అభూచ్వసన సంయోగాత్ అతివేగో హుతాశనః. అగ్ని తనకు వాయువు తోడగుట వలన మిక్కిలి వేగము గలవాడై మహాబలశాలి అయి ప్రళయకాలాగ్ని వలె చెలరేగి జ్వాలలతో వ్యాపించెను. తాని కాంచన జాలాని ముక్తా మణిమయాని చ భవనాన్య వసీర్యంత రత్నవంతి మహాంతి చ. బంగారు గవాక్షములతో ఒప్పుచున్నవియు ముత్యములతోనూ మనులతోడను రత్నములతోడను తేజరిల్లుచున్నవి అయిన ఆ మహాభవనములు శిథిలములై కూలిపోయినవి. తాని భగ్న విమానాని నిపేతిర్ వసుధాతలే
భవనానీవ సిద్ధానాం అంబరాత్ పుణ్య సంక్షయే. పుణ్యము క్షీణింపగా సిద్ధుల భవనములన్నీ ఆకాశము నుండి కూలి ధరిత్రిపై పడినట్లు ఆ ప్రాసాదముల యొక్క పైకప్పులన్నీ నేలపాలయ్యెను. సంజగ్నే తుముల శబ్దో రాక్షసానాం ప్రధావతాం స్వగృహస్య పరిత్రాణే భగ్నోత్సాహోర్జిత శ్రియాం నోన మేషోగ్ని రాయాతః కపిరూపేణ ఇతి. స్వగృహములను రక్షించుకొనుటకై పరుగులు దీయుచున్న వారును ఉత్సాహమును బలమును సంపదలను కోల్పోయిన వారును అయిన రాక్షసులు అయ్యో నిజముగా అగ్నిదేవుడు వానరుని రూపములో వచ్చినాడు అని గగ్గోలు పెట్టసాగిరి. క్రందంత్య సహసా పేతు స్తనంధయధరా స్త్రియ కాశ్చిదగ్ని పరీతేభ్యో హర్మ్యేభ్యో ముక్తమూర్ధజా పతంత్యో రేజిరేభ్రేభ్య సౌదామిన్య ఇవాంబరాత్. కొంతమంది స్త్రీలు లబోదిబోయనుచు చంటి పిల్లలను చంకనబెట్టుకున్నవారై విడివడి జారిపోయిన కొప్పులను సవరించుకొనకయే మంటలలో చిక్కుపడిన హర్మ్యముల నుండి గబగబా దూకిరి. అప్పుడు వారు ఆకాశమున గల మేఘముల నుండి క్రిందికి పడుచున్న మెరుపు తీగల వలె తేజరిల్లిరి. వజ్ర విద్రుమ వైడూర్య ముక్త రజత సంహతాన్ విచిత్రాన్ భవనాన్ ధాతూన్ స్యందమానాన్ దదర్శసః. ఆ హనుమంతుడు వజ్రములు పగడములు వైఢూర్యములు ముత్యములు వెండి మొదలగు వానితో నిర్మింపబడిన చిత్ర విచిత్రములకు భవనములను అగ్నితప్తములై కరిగి స్రవించుచున్న బంగారు వెండి ధాతువులను చూచెను. నాగ్నిస్తృప్యతి కాష్టానాం తృణానాం హరియోదపః నాగ్నేర్నాపి విసస్తానాం రాక్షసానాం వసుంధర. అగ్ని కట్టెలతో తృణములతో తృప్తి పడుటలేదు. ఎన్ని భవనములను దగ్ధమునర్చినను హనుమంతునకు తృప్తి కలుగుటలేదు. హనుమంతుని చేతిలో హతులైన రాక్షస శవములతో భూమికి తృప్తి కలుగుటలేదు. క్వచిత్ కింసుక సంకాసాః క్వచిత్ చాల్ సన్నిభాః క్వచిత్ కుంకుమ సంకాసాః శిఖావహ్నేశ్చ కాసిరే. అగ్నిజ్వాలలు కొన్ని చోట్ల మోదుగు పువ్వుల వలె ఎర్ర రంగుతోనూ మరికొన్ని చోట్ల బూరుగు పువ్వుల వలె లేత గోధుమ రంగుతోనూ ఇంకనూ కొన్ని తావుల కుంకుమ పువ్వు రంగుతోనూ ప్రకాశించినవి. హనుమత వేగవత వానరైన మహాత్మన లంకాపురం ప్రదగ్ధం తత్ రుద్రేణ త్రిపురం యథా. మహాత్ముడు మహాబల పరాక్రమములు గలవాడు అయిన వానరోత్తముడకు హనుమంతునిచే ఆ లంకానగరము రుద్రునిచే త్రిపురముల వలె దగ్ధమాయను. తతస్థు లంకాపుర పర్వతాగ్రే సముత్థితో భీమ పరాక్రమోగ్ని ప్రసార్య చూడావలయం ప్రదీప్తో హనుమత వేగవత విసృష్ట. మహాశక్తిశాలి అయిన హనుమంతుడు లంకానగర పర్వతాగ్రమునందు అనగా త్రికూట పర్వతాగ్రముపై గల గృహముల మీద అగ్నిని ఉంచెను. అప్పుడు భీమ పరాక్రముడైన అగ్ని వలయాకారమున ప్రజ్వలించుచున్న మంటలతో ఆ భవనముల యందు విజృంభించెను. యుగాంత కాలానలతుల్య వేగః సమారుతోగ్నిర్వవృధే దివస్పృక్ విధూమ రశ్మిర్భవనేషు శక్తో రక్షశరీరాజ్య సమర్పితార్చి. వాయువు తోడైన అగ్ని పొగలేని మంటలతో ఆ భవనముల యందు వ్యాపించెను. రాక్షసుల శరీరములే ఆ అగ్నిజ్వాలలకు ఆహుతులయ్యెను. ఆకాశమునంటుచున్న మంటలతో ప్రళయ కాలాగ్ని వలె అది మహాశక్తి గలదై వృద్ధి చెందెను. ఆదిత్య కోటి సదృశ సుతేజ లంకాం సమస్తాం పరివార్య తిష్టన్ శబ్దైరనేకైర శని ప్రరూఢై బింధన్ నివాండం ప్రభవౌ మహాగ్ని. ఆ మహాగ్ని కోటి సూర్యులతో సమానమైన తేజస్సులతో పూర్తిగా లంక చుట్టూను వ్యాపించెను. ఆ అగ్ని భయంకరమైన పెఠేలను పెక్కు పిడుగుల శబ్దములతో బ్రహ్మాండమును బ్రద్దల నడుచుచున్నట్లు విజృంభించెను. తత్రాంబరాదగ్నిరతి ప్రవృద్ధో రూక్షప్రభః కింసుక పుష్పచూడః నిర్వాణ ధూమాకుల రాజయశ్చ నీలోత్పలాభాః ప్రచకాసిరేభ్రాః. తీవ్రమైన కాంతులతో మోదుగ పువ్వుల వలె ఎర్రని అగ్నిజ్వాలలు ఆకాశ పర్యంతము అత్యంతము పైకెగసెను. అప్పుడు దగ్ధములైన భవనముల నుండి వెడలిన ధూమ పంక్తులతో మంటలు చల్లారిన పిమ్మట ఏర్పడిన మేఘములు నల్లగలువల వలె ఒప్పుచూ ప్రకాశించెను. వజ్రీ మహేంద్ర స్త్రిదశేశ్వరో వా సాక్షాద్యమో వా వరుణో నిలో వా రుద్రోగ్నిరర్కో ధనదశ్చ సోమో న వానరోయం స్వయమేవ కాలః.
ఆలోచించి చూడగా ఇతడు వానరమాత్రుడు అనిపించుటలేదు. ఇతడు దేవతలకు ప్రభువు, వజ్రాయుధమును ధరించినవాడు అయిన ఇంద్రుడైనను కావచ్చును, లేదా సాక్షాత్తుగా యముడో వరుణుడో వాయుదేవుడో అయి ఉండవచ్చును. రుద్రుడైనను అగ్ని అయినను కుబేరుడైనను సూర్యుడైనను చంద్రుడైనను కావచ్చును, లేనిచో స్వయముగా ఆ కాలపురుషుడే అయ్యుండవచ్చును. కిం బ్రహ్మణ సర్వపితామహస్య సర్వస్య ధాతుశ్చతురాననన్యస్ ఇహాగతో వానర రూపధారి రక్షోపసంహారకర ప్రకోప. సమస్త జీవకోటిని సృష్టించువాడును పోషించువాడును అయిన చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఆగ్రహావేశమే రాక్షస సంహారమునకై ఈ వానర రూపమును దాల్చి ఇతడికి వచ్చినదా? కిం వైష్ణవం వా కపిరూపమేత్య రక్షో వినాశాయ పరం సుతేజ అనంతమవ్యక్తమచింత్యమేకం స్వమాయయా సాంప్రతమాగతం వా. అనంతము అవ్యక్తము ఊహింప సఖ్యముగానిది అఖండమైనది సర్వోత్తమమైనది యగు ఆ విష్ణుమూర్తి యొక్క మహాతేజమే రాక్షసులను నిర్మూలించుటకై తన మాయాశక్తిచే వానరాకృతిని దాల్చి ఇప్పుడు ఇతడికి వచ్చినదా ఏమి? ఇత్యేవ మూచుర్బహవో విశిష్ట రక్షోగణాస్తత్ర సమేత్య సర్వే స ప్రాణిసంగాం స గృహాం స వృక్షాం దగ్ధాం పురీం తాం సహసా సమీక్ష్య. ప్రాణి సంఘములతో గృహములతో వృక్షములతో కూడా క్షణములో దగ్ధమైన లంకానగరమును చూచి పెక్కుమంది ధీశాలురు రాక్షసులందరూ అచ్చటచ్చట గుమిగూడి పై విధముగా అనుకొనిరి. తతస్థు లంకా సహసా ప్రదగ్ధ స రాక్షస సాస్వరథ సనాగ స పక్షిసంగ స మృగ స వృక్ష రురోదీనా తుములం శబ్దం. పిమ్మట రాక్షసులు రథాశ్వగజములు పక్షుల గుంపులు మృగములు మొదలగు వానితో కూడిన లంక ఎంతయు పూర్తిగా దగ్ధమైపోగా మిగిలి ఉన్న లంకావాసులెల్లరూ దీనవదనములతో గగ్గోలు పెట్టుచు ఏడువసాగిరి. హా తాత, హా పుత్రక, కాంత, మిత్ర, హా జీవితం భోగయుతం సుపుణ్యం రక్షోభిరేవం బహుదా భ్రువద్భిః శబ్దః కృతో ఘోరతరస్సు భీమః. అయ్యో తండ్రి, హా కుమారా, అయ్యో నాథ, హా మిత్రమా, పుణ్యఫలమైన ఓ భోగమయ జీవితమా అని విలవలలాడుచు రాక్షసులు ఎల్లరనూ రోదింపసాగిరి. వారి విలాపధ్వనులు మిక్కిలి ఘోరముగా భయంకరముగా నుండెను. హుతాసన జ్వాల సమావృతాస హత ప్రవీరా పరివృత్త యోధ హనుమత క్రోధ బలాభిభూత బభూవ శాపోపహతేవ లంక. హనుమంతుని క్రోధ ప్రభావముచే లంక నిర్జీవమయ్యను. దాని చుట్టూను అగ్నిజ్వాలలు ఆవరించెను. అందలి ప్రముఖ వీరులెల్లరూ హతులైరి. భటులెల్లరూ పలాయనము చిత్తగించిరి. లంకానగరము శాపగ్రస్తమైన దాని వలె నుండెను. సంభ్రమత్రస్త విషన్న రాక్షస సముజ్వలజ్వాల హుతాసనాంకితాం దదర్శ లంకాం హనుమాన్ మహామన కోపహతామివావనిం. తత్తరపాటుతో భయ విషాదములతో కూడిన రాక్షసులు గలదియు మహాగ్ని యొక్క ఉత్తుంగ జ్వాలలతో కూడినదియు బ్రహ్మ యొక్క కోపాహుతికి గురి అయిన అవని వలె ఉప్పుచున్నదియగు లంకానగరమును మహాత్ముడైన హనుమంతుడు వీక్షించెను. భంక్త్వా వనం పాదపరత్న సంకులం హత్వాతు రక్షాంసి మహాంతి సంయుగే దగ్ధ్వా పురీం తాం గృహరత్నమాలినీం తస్థౌ హనుమాన్ పవనాత్మజ కపిః. వాయుసూనుడైన హనుమంతుడు శ్రేష్టములైన వృక్షములు గల అశోకవనమును భగ్నమనర్చెను. రణరంగమున రాక్షస మహాయోధులను హతమార్చెను. వరుసలు దీరిన్న మేలైన భవనములు గల ఆ లంకాపుడిని దగ్ధమనర్చెను. సంకల్పించిన కార్యములు చక్కగా పూర్తియగుట వలన నిండు మనస్సుతో సంతసించెను. త్రికూట శృంగాగ్రతలే విచిత్రే ప్రతిష్ఠితో వానరరాజసింహ ప్రదీప్త లాంగూల కృతార్చిమాలి విరాజతాదిత్య ఇవాంశుమాలి. విచిత్రమైన త్రికూట పర్వత శిఖరాగ్ర ప్రదేశమున నిలిచియున్న వానరోత్తముడు వాలాగ్రమున ప్రదీప్తములైన అగ్నిజ్వాలామాలికలతో విలసిల్లుచు కిరణ పుంజములతో ప్రకాశించుచున్న ఆదిత్యుని వలె తేజరిల్లెను. స రాక్షసాంస్తాన్ సుబహూంశ్చ హత్వా వనం చ భంక్త్వా బహుపాదపం తత్ విసృజ్య రక్షో భవనేషు చాగ్నిం జగామరామం మనసా మహాత్మా. మహాత్ముడైన హనుమంతుడు గుంపులు గుంపులుగా ఉన్న రాక్షసులను పరిమార్చి బహువృక్ష శోభితమైన ఆ వనమును చిన్నాభిన్నమనర్చి రాక్షసుల భవనములను అగ్నికి ఆహుతి గావించి రామధ్యాన నిమగ్నుడాయను. తతస్తుతం వానరవీరముఖ్యం మహాబలం మారుతతుల్య వేగం మహామతిం వాయుసుతం వరిష్టం ప్రతుష్టు ఉర్దేవగణాశ్చ సర్వే. వానర వీరులలో ప్రముఖుడు మహాబలశాలి వాయుతుల్య పరాక్రముడును మిక్కిలి ధీమంతుడును సర్వశ్రేష్ఠుడు అయిన మారుతిని
దేవతలందరూ వేణ్ణోల్లా ప్రస్తుతించిరి. భంక్త్వా వనం మహాతేజ హత్వా రక్షాంసి సంయుగే దగ్ధ్వా లంకాపురీం రమ్యాం రరాజస మహాకపిః. మహాతేజస్శాలి అయిన ఆ వానరోత్తముడు అశోకవనమును ధ్వంసమునర్చి రాక్షసులను సమరభూమికి బలిగావించి దగదగలతో రమ్యమైన లంకానగరమును అగ్గిపాలు చేసి విరాజిల్లెను. తత్ర దేవాస్స గంధర్వా సిద్ధాశ్చ పరమర్షయః దృష్ట్వా లంకాం ప్రదగ్ధాం తాం విస్మయం పరమం గతాః తం దృష్ట్వా వానరశ్రేష్టం హనుమంతం మహాకపిం కాలాగ్నిరితి సంచింత్య సర్వభూతాని తత్రసుః. అంతట దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు అగ్నిజ్వాలలలో దగ్ధమగుచున్న ఆ లంకాపురిని చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. సకల ప్రాణులు వానరోత్తముడైన ఆ హనుమంతుని చూచి ఆయనను ప్రళయ కాలాగ్ని స్వరూపునిగా భావించి భయభ్రాంతములయ్యెను. దేవాశ్చ సర్వే మునిపుంగవాశ్చ గంధర్వ విద్యాధర నాగయక్షాః భూతాని సర్వాణి మహాంతి తత్ర జగ్ముహు పరాం ప్రీతి మతుల్య రూపాం. సమస్త దేవతలను, మునీశ్వరులను, గంధర్వులను, విద్యాధరులను, నాగులను, యక్షులను పరమప్రీతి నొందిరి. అచట గల సకల ప్రాణులను మహానందభరితములాయను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 54 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 74వ సర్గము.